క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉంది. ఈ ప్రారంభపు అధ్యాయాల్లో కుటుంబముల గురించి, వంశముల గురించి రాయబడింది కనుక విస్తారంగా మనకు పేర్లు కనపడతాయి. ఈ అధ్యాయంలో దాదాపుగా 70 కంటే ఎక్కువ పేర్లు ఉన్నాయి. ఇది ఇజ్రాయేల్ యొక్క కుటుంబం. రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జబూలును, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆసేరు. అయితే యూదా కుమారులు చూడండి, ఏరు, ఓనాను, షెలా. ఈ ముగ్గురు కనానీయురాలైనటువంటి సూయ కుమార్తె యందు అతనికి పుట్టిది. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వారిని చంపెను. ఏరు అనే వ్యక్తి చేసినటువంటి చెడుతనం బైబిల్లో రాయబడలేదు, కానీ యెహోవా అతన్ని చంపాడంటే ఏదో చాలా దుర్మార్గపు చెడ్డ పని అతను చేశాడని మనకు అర్థమవుతుంది. కేవలం ఏరు మాత్రమే కాదు, సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో మొదటి వచనం ఏమంటుంది? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగునని. ఆదికాండం 38వ అధ్యాయంలో ఈ చరిత్ర విపులంగా రాయబడింది. ఏరు చంపబడిన తర్వాత యూదా తన రెండవ కుమారుడైనటువంటి ఓనానుతో, నీ అన్న భార్య వద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాడు. అయితే ఓనాను ఏం చేశాడు? ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగజేయకున్నట్లుగా తన రేతస్సును నేలను విడిచెను. ఆ దినములలో దేవుడు ఇచ్చినటువంటి పద్ధతి లేదా నేర్పిన కట్టడేంటి? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 5వ వచనం అంటుంది, సహోదరులు కూడి నివసించుచుండగా వారిలో ఒకడు సంతానం లేక చనిపోయిన వాని భార్య అన్యుని పెళ్లి చేసుకొనకూడదు. ఆమె పెనిబెట్టి సహోదరుడు ఆమె ఎద్దుకు పోయి ఆమెకు పెళ్లి చేసుకొని తన సహోదరునికి మారుగా ఆమె ఎడల భర్త ధర్మము జరపవలెను. ఈ కట్టడను అధిగమించాడు గనక దేవుడు ఓనాను కూడా చంపేశాడు. అయితే ఇది గమనించినటువంటి యూదా, అంశం యూదాకు తెలియదు కదా. మొదటి కుమారుడు చనిపోయాడు, రెండవ వాడు చనిపోయాడు, మూడవ కుమారుడు షెలా ఉన్నాడు. అయితే తాత్కాలికంగా తామారైన తన కోడలకు యూదా చెబుతున్న మాట ఏంటంటే, మరి ఈ చిన్నవాడు కూడా పెద్దవాడైన తర్వాత నీకు ఇచ్చి నేను వివాహం చేస్తాను, అంతవరకు నీ తండ్రి ఇంట్లో నువ్వు నివసించమని తామారు చెప్పాడు. కానీ షెలా పెద్దవాడైనప్పటికీ కూడా ఇతడు కూడా చనిపోతాడేమో అని యూదా భయపడి ఆమెకి ఇవ్వకుండా యుక్తిగా ప్రవర్తిస్తున్నాడు. అయితే ఆదికాండం 38వ అధ్యాయంలో యూదా యుక్తిగా ప్రవర్తిస్తే ఇంకా తామారు అతన్ని మించి యుక్తిగా ఎలాగో ప్రవర్తించి అతనికి తెలియకుండా మోసం చేసి కుమారులను ఎలా కనిందో మనం చూసాం. అందుకే లేఖనం అంటుంది, మానవ నీతి దేవుని నీతి కంటే ఎప్పటికీ గొప్పది కాదు. ఒకవేళ మనుషులలో ఏదైనా నీతి ఉంది అని అనిపించినా అది దేవుని దృష్టికి మురికి గుడ్డతో సమానం. తామారు చేసినటువంటి పనికి యూదా పశ్చాత్తపడ్డాడు. తనకంటే ఆమె నీతి మించినదని ఒప్పుకున్నాడు. ఈ తామారు యూదా యందు పెరసును, జరహును కనింది. పెరసు కుమారులు హెస్రోను, హామూలు. ఈ హెస్రోనుకు పుట్టినటువంటి ముగ్గురు కుమారుల్లో రాము అనే వ్యక్తి మనకు కనబడతాడు. ఎందుకంటే ఈ రాము అమ్మినాదాబును కన్నాడు. అమ్మినాదాబు నయస్సోను, నయస్సోను షల్మాను, షల్మా బోయజును. ఋతు గ్రంథం 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలు మనం గమనిస్తే, బోయజు అన్యురాలైనటువంటి, దేవుని సన్నిధికి వచ్చినటువంటి, దేవుని ప్రజల్ని దేవుని ప్రేమించినటువంటి, మోడుబారినటువంటి రూతును వివాహం చేసుకొని రూతునందు ఓబేదును కన్నాడు. ఆ ఓబేదు యెష్షయికి జన్మనిచ్చాడు. ఈ యెష్షయి దావీదు యొక్క తండ్రి. యెష్షయికి 7 మంది కుమారులు, 2 కుమార్తెలు. మొదటివాడు ఏలియాబు, రెండవవాడు అభినాదాబు, మూడవవాడు షమ్మ, నాలుగవవాడు నెతనేలు, 5వవాడు రద్దయి, 6వవాడు ఓజేము, 7వవాడు దావీదు. ఇక యెష్షయి కుమార్తెలు షెరూయ, అబిగయలు. దేవుని పిల్లలుగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలతో పాటు కొద్దిగా చరిత్ర కూడా మనకు అవగాహన ఉండాలి కనుక కొన్ని విషయాలు మీతో చర్చిస్తున్నాను. దావీదు సైన్యంలో పరాక్రమం కలిగి బలాఢ్యులుగా మన సైన్యాన్ని నడిపిస్తున్నటువంటి అధిపతులు ఉన్నారే, వారు ఎవరో కాదు, దావీదు యొక్క సహోదరి పిల్లలే. అభిషై,
యోవాబు, ఆషాహేలు, అలాగే అమాషా. ఈ చరిత్ర కాస్త చూస్తున్నప్పుడు అనేకల హృదయాల్లో కలిగే ఒక అనుమానం, లేదా వారు ఇష్టపడని, వారు నొచ్చుకునే అంశం చెబుతాను నేను. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఇలాగున అబ్రహాం మొదలుకొని వరుసగా చరిత్ర రాయబడుతున్నప్పుడు ఒక 3 పేర్లు మనకు కనపడతాయి. ఇందాక మనం మాట్లాడుకున్న అంశాన్ని ప్రకారం, ఒకటి తామారు అనే పేరు, రెండవది రాహాబు అనే పేరు, మూడవది రూతు అనే పేరు. వీరెవరికి అందమైనటువంటి లేదా పవిత్రమైనటువంటి చరిత్ర లేదు గనుక త్రొట్టిలిన వారు, పడిపోయిన వారు, అన్యజాతికి సంబంధించిన మనుషులు క్రీస్తు యొక్క వంశావళిలో ఉండడం కొందరు జీర్ణించుకోలేని విషయం. మొదటగా మనం దేవుడు అనే వాడిని ఏ విషయాలు కానీ, ఏ మనుషులు కానీ అపవిత్రపరచలేరు అనేది మనం గ్రహించాలి. దేవుడు తన నీతిని వెల్లడిపరచటానికి మానవ నీతి ఆయనకు అవసరం లేదు. యేసుక్రీస్తు తన ద్వారా లోకానికి రాబోతున్నాడన్న వర్తమానం దూత మరియకు చెప్పినప్పుడు మరి అన్న మాట మీకు జ్ఞాపకం ఉందా? ఈ దీనురాలి దీన స్థితిని ఆయన చూశాడు, కటాక్షించాడు అని. ప్రారంభము నుండి వంశావళి చూస్తే కూడా ఎవరికి చరిత్ర లేదో, ఎవరికి పేరు ప్రఖ్యాతులు లేవో, ఎవరు త్రొట్టిల్లారో ఈ దీనులనే దేవుడు ఎంచుకుంటూ వచ్చాడు. అందుకే ఆయన వంశవృక్షాన్ని చూస్తున్నప్పుడు కొందరు సరైన చరిత్ర లేనివారు లేదా అన్యజాతికి సంబంధించిన వారు కనపడతారు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్నప్పుడు ముందుగా సిద్ధపరిచినటువంటి కరుణాపాత్ర ఘటముల ఇళ్ళ అనగా యూదుల నుండి మాత్రమే కాక అన్యజనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల అంటాడు కదా. అంత మాత్రం కాకుండా పాపం ఎరుగని ఆయన మన కొరకు ఎందుకు పాపముగా ఎంచబడ్డాడు? కొరింథీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు దేవుని నీతి అగునట్లు మనము ఆయన యందు దేవుని నీతిగా మార్చబడేదానికే పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా ఎంచబడ్డాడు. ఈ అధ్యాయంలో మొదటగా ఏరు, ఆ తర్వాత ఓనాను, యూదా కూడా తామారుతో సహా వారందరూ దేవుని నీతిని అనుసరించి ప్రవర్తించిన వారు కాదు. అయితే మీకు మాటని జ్ఞాపం చేస్తాను, మన ఎడల కూడా ఆయనకున్నటువంటి ప్రేమ ఎలాగ వెల్లడిపరిచాడు? రోమీయులతో పౌలు మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో అన్నాడు కదా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనము ఆయన ద్వారా జీవించినట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపాడు. అందును బట్టి ఆయన ప్రేమను మనం గుర్తిస్తున్నామని యోహాను భక్తుడు కూడా తన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాసించాడు. ఏదేమైనా ఈ క్రీస్తు అనే విమోచకుడు తను వచ్చినటువంటి వంశములో ఉన్న ముందు తరాన్ని, తన తర్వాత తరాన్ని కూడా ఆయన విమోచించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి అంశాన్ని చక్కగా గ్రహించి దాని ప్రకారం జీవించినట్లుగా జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ దేవుడు మీకు దయచేయునుగాక. యుగ సమాప్తి వరకు సదాకాలము ఆయన చెప్పినట్టు ఆయన మీకు తోడైనగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.